రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చమ్మా. కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా. వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాక వచ్చావు, కాసేపు కూర్చో, 2 మాటలు మాట్లాడు, నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి. అదే అర్థవాదం. ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే, మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి, బాగా పెంచండి. ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు, లేనిది పురాణాల్లో లేనిది చెప్పినా తప్పేం లేదు, సమాజం బాగుపడటం కోసం చెప్పాం. అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీలైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇది రామారావు గారి ఉద్దేశం. ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేశాడు. చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు. మనం ఆయన శ్రీమద్ విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది. దానవీర సూరకర్ణ చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది. దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాడు ఆయన. మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం, సమాజం బాగుండడం, సమాజం బాగుండడం. పెంచవలసిన దాన్ని పెంచాలి, నిందించవలసిన దాన్ని నిందించాలి, కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని. అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట వారి గురించి మనం చెప్పుకోవలసింది. ఇవాళ ఒక్క సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా అనేదో అంటున్నారు కొత్త మాట. నాకు పాన్ డబ్బాయే తెలుసు, పాన్ ఇండియా తెలియదు. ప్రతి సినిమా పాన్ ఇండియా. మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి, రాముడు పాత్ర హిందీలో వెయ్యండి, మేము తీస్తామని ₹1 కోటి ఇస్తామన్నారు. ఆ రోజుల్లో ₹1 కోటి చాలా ఎక్కువ అండి. 70లో ₹1 కోటి అంటే ఏమిటమ్మా, చాలా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట, కోటి ఎందుకండి, తెలుగులో తీయండి, 10 లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు. మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి, ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోల్డు కథలు రావాలి, రాముడికి సంబంధించి బోల్డు కథలు రావాలి. తెలుగులో తీయండి, నా భాషకి మేలు జరుగుతుంది, నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి, నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడండి ఎన్టీఆర్. కోటి నాకు అక్కర్లేదు, నా భాషలో తీయండి. ₹1 కోటి ఏమైనా తక్కువ, ఎవరు ఎదుర్కొంటారండి? ఆవేళ ఇవాళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా. ఆవేళ ఎంత లెక్క, అది 70లో కోట్లంటే ఎంత లెక్క. అంత పద్ధతిగా ఉండేవాడు ఆయన. ఇంకొక మాట, ముఖ్యంగా నన్ను ఆయన్ని అభిమానాన్ని చేసింది ఏమిటంటే, ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవోయి, ఛేదించి ముందుకు పోవోయి. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు. ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది, ఆయనకి అభిమానం చేసింది. ఆ పాట రాసిన వారికి, పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తా. ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే, జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహారావు నిర్ణయించుకున్నాడమ్మా. ఈ రోజుకి నేను అలాగే ఉన్నా, ఈ రోజుకి నేను అలాగే ఉన్నా. నాకు చెయ్యి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే, నిజం చెప్పాలంటే. ఆయన ఆశీర్వచనం గాని అభినందన గాని సామాన్యమైంది కాదండి. చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు ఆయన. లోపలోటి పైకోటి మాట్లాడే రకం కాదు. ఎవరితో తగద వచ్చినా సరే ఉన్నదోనోటి చెప్పేస్తాడు, అంతే లెక్క. నచ్చలేదంటే నచ్చలేదంతే. అటువంటి వాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు, నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన. నా మానస పుత్రిక అన్నారు.
85లో స్థాపన చేశాక 87లో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్కి ప్రవేశాలు కల్పించారు. రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు. నేను అప్పటికే 84లో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేటుగా చదువుకుని నేను ఉత్తీర్ణుడయ్యాను. ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను పిహెచ్డీ చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుందంటున్నారు. ఈ మామూలు ప్రైవేట్ స్కూల్లో మాస్టర్గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశా. ఏం పెద్దగా ఏం తయారవలా. ఊరికే ఏదో అడుగుతారన్నారు. ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రత్యేకించి ఏం అడుగుతారు? 4 ప్రశ్నలు ఉంటాయి, 4 100 అన్నారు ఆయన. మేము వెళ్ళాం, ఊరికే రైల్లో పడుకుని వెళ్ళాను స్లీపర్ కోచ్లో. నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద ఏమీ తయారవకుండా నాకు ఏదొస్తే అది రాస్తాను. అప్పటికే ఉన్న పరిజ్ఞానంతో నాకు 17 ఏళ్ల వయస్సు నుంచి రామాయణ భారతాలు కావ్యాలు చదువుకునే అలవాటు ఉంది కాబట్టి ఆ ఉన్న పరిజ్ఞానంతో రాస్తే సమాజానికి సాహిత్యానికి సంబంధం ఏమిటని ఒక 25 మార్కుల ప్రశ్న అడిగితే దానికి నేను 25 పేజీలు సమాధానం రాస్తే ఆ దిద్దే ఆయన 25 వేసేసాడు. అనుమానమే లేదు. ఇంకా ఇంత మంచి మాటలు ఎవడు రాయడం. అయ్యాక నాకు ఒక అపూర్వ దర్శనం కలిగింది. నేను ఆయనకి ఎంత గాఢాభిమానిని అంటే, కోడలు దిద్దిన కాపురం ఆయన 100వ చిత్రం కదండి, 100వ చిత్రం, 200ల చిత్రం. కోడలు దిద్దిన కాపురం 200ల చిత్రం. అప్పటికి నేను చిన్నకున్నాండి. కానీ నాకు ఎంత పిచ్చి అంటే, మనం ఎన్టీఆర్ అంటే అభిమానం ఇలా ఉంటే అలాగా అని. అంతవరకు ఆయన నటించిన 200 చిత్రాలు ఏంటి, అందులో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు, సంగీతం ఎవరు, అందులో టీవీ రాజు సంగీతమా కాదా, అదొకటి నాకు కావాలి. ఆయనకి బాగా ఇష్టం టీవీ రాజు అంటే. టీవీ రాజు గారి సంగీతమా కాదా, ఇలా ఒక పట్టిక తయారు చేశారు. 200 పెద్ద బాటనీ రికార్డు, సైన్స్ రికార్డు లాగా 200 సినిమాలది. ఇంత చేసిన వాడిని ఎప్పుడైనా ఆయన దొరుకుతాడా? ఆయనకి చూపించి మీకోసం మీ అభిమానంతో నేనంత చేశాను అంటే ఆయన దర్శనం నాకు దొరకలేదు, కానీ అపూర్వంగా దొరికింది. నా ప్రతిభ ప్రదర్శింపబడ్డాక ఆయన పిలిచి నన్ను మెచ్చుకునే అవకాశం వచ్చిందండి. పిలిచి మెచ్చుకునే అవకాశం. ఎంఫిల్లో 87వ సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చేకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు. అప్పుడు మహానుభావుడు, ఇప్పుడు కీర్తిశేషుడు. ఆయన ఏమయ్యా గరికిపాటి, నీకు తెలియదు, చిన్న కొరాడవి, రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ వచ్చిందయ్యా, తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే వినాయకుడివి అన్నాడు ఆయన. అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు, జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నాను. చూడాలి, అయితే వెళ్ళవయా అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది. మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు, హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం ఉంటే 3ంట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడి దయ. ఆ రాము